ఇప్పుడు శ్రీధర్ ఏం చేస్తున్నారు అని నాకు తెలియాలి. యాజ్ యూజువల్ మూవీస్ ఓకే, అండ్ సీరియల్స్ అండ్ అగైన్ యూట్యూబ్ మూడింటి మీద శ్రీధర్ ఉన్నాడు. నేనేంటంటే నేను ముందు కనిపించాలి, ప్రజలకు కనిపించాలి, ఇండస్ట్రీకి కనిపించాలి అనే. ఏంటి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోని ఓవరాల్ ఇండస్ట్రీ వైజ్ గా చూసుకున్నా ఎలా జరుగుతున్నది అని అనిపిస్తుంది? బాబా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం. 20 సంవత్సరాల క్రితం మనతో ప్రయాణం చేసిన చాలా మంది ఫ్రెండ్స్ అవును, ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఫస్ట్ సినిమా తర్వాత సిచ్యువేషన్ ఏంటి ఒకసారి రిలీజ్ అయ్యింది తర్వాత? తీసిన ప్రొడ్యూసర్స్ వీళ్ళకి కూడా పెద్దగా ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోయేసరికి నీకు కూడా యాజ్ ఆర్టిస్ట్ గారే దీనికి నేను సూట్ అవుతాను కదా, వాళ్ళు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్న థాట్ ఎందుకు వచ్చేది కాదు శ్రీధర్? అది మీకు తెలిసిన ఫ్రెండ్ని, మీ నాన్నగారిని, మీ తమ్ముడిని, మీ బామ్మగారిని పెట్టుకుంటే సినిమా ఆడదు. ప్రొడ్యూసరు అండ్ అగైన్ ఆ డైరెక్టర్ ఇద్దరు ఆ సినిమాని చంపేసిన. తమిళ ఇండస్ట్రీకి మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? తెలుగులో కూడా చేశాను ఒక క్యారెక్టర్, డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్. అది నితిన్ హీరో. తెలుగులో సరిగ్గా ఆడలే. హీరోయిన్ ఏదో కొంచెం కాస్త ఇబ్బంది పెట్టడం ప్రొడ్యూసర్ను, డైరెక్టర్ను వీళ్ళందరినీ. ఇదే కదా తమిళ్లో చేశారు, అక్కడ బాగా సినిమా ఆడింది. ఏ రీజన్ వల్ల వద్దు బాబు ఇది ఇక్కడ వరకు చాలు అని అనుకోవటానికి? డైరెక్టర్ ప్రభాస్ గారి గురించి అడిగారు కాబట్టి ప్రభాస్ గారి గురించే అడిగాను. పబ్లిక్గా అని నేను చెప్పలేను కదా. అతని కెరియర్లో పీక్ స్టేజ్కి వెళ్ళే టైంలో ఆయన కొన్నిసార్లు చూస్తే భయం. స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక చిన్న అది బ్లాక్. హలో, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నా పేరు నితీష్. యాజ్ యూజువల్గా మనతో పాటు ఇవాళ ఒక మంచి గెస్ట్ ఉన్నారు. ఆయన నాకు చాలా ప్రాణ స్నేహితులు అని కూడా నేను చెప్పొచ్చు. తనే రాజా శ్రీధర్. సో ఇవాల్టి పాడ్కాస్ట్ మనం రాజా శ్రీధర్తో స్టార్ట్ చేద్దాము. రాజా శ్రీధర్, హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ నితీష్, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. శ్రీధర్, ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు మన ఇద్దరు పరిచయం. రైట్. అప్పుడు శ్రీధర్ గురించి నాకు తెలుసు, మనం మాట్లాడదాము. కానీ ఇప్పుడు శ్రీధర్ ఏం చేస్తున్నారు అన్నది నాకు తెలియాలి. సో ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? వాట్ ఇస్ దట్ యు డూయింగ్? యాజ్ యూజువల్ మూవీస్, ఓకే, అండ్ సీరియల్స్ అండ్ అగైన్ యూట్యూబ్. ఓకే, ఈ మూడు అంటే బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, మైక్రో స్క్రీన్ మూడింటి మీద శ్రీధర్ ఉన్నాడు. మూడింటి మీద శ్రీధర్ ఉన్నాడు. ఎస్. ఎలా ఉంది శ్రీధర్? ఏంటి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోని మంచిగా వర్క్ అవుతున్నది అంటే ఓవరాల్ ఇండస్ట్రీ వైజ్ గా చూసుకున్నా ఎలా జరుగుతున్నది అని అనిపిస్తుంది? లైక్ నీకు గుర్తుండొచ్చు, మనం 20 years బ్యాక్ మనందరం కూడా మూవీ ఇండస్ట్రీలో వేషాల కోసం తిరిగే రోజులు. అప్పుడు మనందరికీ కూడా ఒకటే ఒక గోల్ ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలి. ఎగ్జాక్ట్. సో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అంటే మన దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉండేవి. ఆ ఫోటోగ్రాఫ్స్ పట్టుకొని ఇలాంటి ఫొటోస్ అని పట్టుకుని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. అదంతా ఉండేది. ఇప్పుడు వెరీ లక్కీలీ ప్రతి టాలెంటెడ్ పర్సన్ కి వాళ్ళు నిరూపించుకుంటానికి సోషల్ మీడియా ఉంది. సో వాళ్ళు ఏంటి, వాళ్ళు కామెడీ బాగా చేయగలుగుతారా, ఎమోషన్ బాగా చేయగలుగుతారా, యాక్షన్ బాగా చేయగలుగుతారా, డ్యాన్స్ బాగా చేయగలుగుతారా, ఈవెన్ సింగ్ బాగా పాడగలుగుతారా, ఇవన్నీ నిరూపించుకోవడానికి వాళ్ళ చేతిలోనే ఒక పెద్ద ఆయుధం, లైక్ మంచి వెపన్ ఉంది, ఫోన్ అనే వెపన్. దాంతో వాళ్ళు దే కెన్ ప్రూవ్ దెమ్ ఫోన్ కెమెరాతో ప్రూవ్ చేసుకోగలుగుతారు. సో అది ఎంత పెద్ద వ్యక్తి దగ్గరికైనా వెళ్ళిపోతుంది నిజంగా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే. ఓకే, ఏమన్నా రాజమౌళి గారి ఇలాంటి పెద్ద డైరెక్టర్ కూడా చూసి వాళ్ళ టాలెంట్ ని పిక్ చేసుకోగలుగుతారు. అవును. సో మనం ఇంతకుముందు రాజమౌళి గారిని కలవాలంటే, అంత పెద్ద డైరెక్టర్ కలవాలి, అడ్వర్టైజ్మెంట్ రావాలి. మేము ఇలా ఆర్టిస్టులు చూస్తాం, తేజ గారు వేస్తూ ఉండేవారు చూడు. అయినప్పటికీ మనం వాళ్ళు రీచ్ అవ్వాలంటే కూడా కష్టం. ఈ లోపు సెక్యూరిటీ గార్డ్ లో ముందు ఆపేసేవారు కదా. సో ఇవాళ అంత పెద్ద స్కోప్ ఉంది మనం వెళ్ళడానికి ఆర్టిస్ట్కి. సో జస్ట్ ఎల్లో టైంలోని అలాగే ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు. 2-3 సార్లు ఆయన కలిశాను. 4వ ఒక మీటింగ్ ఆయనతో అవ్వాలన్నమాట. ఆ 4వ మీటింగ్ మాత్రం అవ్వలేదు. ఎప్పుడు వెళ్ళినా సెక్యూరిటీ గార్డ్ సార్ లేరండి అన్నారు. ఆయన ఫోన్ చేస్తే నేను ఆఫీస్ లోనే ఉన్నానండి, మీరు రండి అంటే, అసలు మీ సెక్యూరిటీ గార్డ్ నన్ను వదలాలి కదా అనేదని. ఇవాళ అమలాపురంలోనూ, అహ్మదాబాద్లోనూ ఒక అబ్బాయి ఒక మంచి రీల్ చేస్తే, టాలెంటెడ్ గా ఉన్న పర్సన్ ఎవరైనా చేస్తే అది రాజమౌళి గారు చూస్తారు డెఫినెట్ గా. సో అంత యాక్సెస్ ఉంది ఈ రోజు, ఎవరికన్నా అంత యాక్సెస్ ఉంది. సీదా ఇక్కడే ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. మనం అప్పట్లో చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉందేమో అని అనుకునే వాళ్ళం. రైట్. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు. రైట్. ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ ఎక్కడి నుంచి కాంపిటీషన్ వచ్చినా సరే కూడా రాజా శ్రీధర్ కి ఒక ప్లేస్ అంటూ ఉండటం అనేది, అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే, ఐ జస్ట్ వాంట్ ఇట్ యాజ్ ఎ లెసన్ ఫర్ ది పీపుల్ హు ఆర్ కమింగ్ నౌ. మొత్తం మీరు ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ వల్ల, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఉండటం వల్ల ఏది బాగా ఉపయోగపడుతుంది? రెండు. అంటే ఒకటి, మనం
ఉన్న చోటే ఉండి పని చేయడం వల్ల, అంటే అటు ఇటు వెళ్ళకుండా ఫోకస్గా అక్కడే వర్క్ చేయడం అదొకటి. ఇంకో అగైన్ డిసిప్లిన్ కూడా అవ్వచ్చు. అంటే ఈ రోజు కొంచెం ఏమంటారు జెన్జీ దగ్గర మిస్ అవుతుందేమో అనిపిస్తా ఉంది. వాళ్ళు మిస్ అవుతుందని అనిపిస్తుంది. అంటే అప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మన పేరెంట్స్ మీద హాయిగా డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళం, చక్కగా వాళ్ళే చూసుకుంటూ ఉండేవారు. మన ఆఫీసుల చుట్టూ వెళ్ళటం కానీ ఇదంతా చాలా ఈజీగా జరిగిపోయింది. అప్పుడు మనకంత స్ట్రెస్ లేదు. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక పిల్లలు, రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత జనరల్గా ఒక ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అంటే అరే నాకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దొరుకుతుందా లేదా ఇలాంటి స్ట్రెస్లు ఉంటాయా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉండటం వల్ల ఇలాంటి స్ట్రెస్లు ఉండవా? హౌ డు యూ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్? మేబీ అంటే అందరి విషయాల్లోని ఏముందో నాకు తెలియదు, కానీ రాజశ్రీధర్ నా విషయంలో అయితే నాకు ఎప్పుడు నేను ఇండస్ట్రీతో పాటు నాకేదో ఒక బిజినెస్ నేను ఒకటి పెట్టుకోవడం అన్నది ఎప్పుడు ఉంది. అది ఫ్యామిలీలో ఉండడం, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, లేదంటే మా ఫ్యామిలీ ట్రెడిషన్లో ఉండడం, సంథింగ్ ఒక బిజినెస్ అనేది ఉంది. సో ఆ బిజినెస్ ఉండడంతో కూడా నేను కొంచెం సస్టైన్ కాగలిగాను. లైక్ నీకు తెలుసు, మన 20 సంవత్సరాల క్రితం మనతో ప్రయాణం చేసిన చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, లేదంటే ఫోకస్ గా లేకపోవడం, ఏదైనా కావచ్చు, ఏదైనా పర్సనల్ రీజన్స్ ఏదైనా కావచ్చు, లేరు. నాకు ఆ సపోర్ట్ ఉంది, పక్కన ఎప్పుడు ఏదో ఒక బిజినెస్ అనేది ఎప్పుడు ఉంటూ ఉంది. దానివల్ల నేను కొంచెం సస్టైన్ కాగలిగాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇండస్ట్రీ అంటే ఏంటో పెద్దగా తెలియకపోయినా సరే నీకంటూ అన్ని అలా సమకూర్చి యూ హావ్ కమ్ టు ఇండస్ట్రీ వచ్చావు. yes, ఆ జర్నీ ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అంటే అది ఎట్లా జరిగిందంటే, నేను నా హార్డ్వేర్ ఇంజనీరింగ్ చేసుకుని డిప్లొమా ఒకటి యూకేకి వెళ్ళే ప్రయత్నాలు ఉన్నా. మా రిలేటివ్స్ యూకేలో ఉంటే యూకేకి వెళ్ళే ప్రయత్నాల్లో ఉంటే సరిపోయేది కదా కాంప్లెక్షన్ యూకేకి వెళ్ళే ప్రయత్నాల్లో ఉంటే, మా చుట్టాలు అంటే మా మేనమామ అవుతారు ఆయన రియల్ ఎస్టేట్ లో కొంచెం డబ్బులు సంపాదించి ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అప్పుడు ఉదయ్ కిరణ్, తరుణ్ వీళ్ళంతా కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో వాళ్ళ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు, ఆయన సినిమా తీయడం కోసం. గోసంగ్ సుబ్బారావు గారు అని చెప్పి ఆ డైరెక్టరు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని ప్రయత్నంలో ఉన్నారు. నేను ఏదో ఒక రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ ఆయనకి ఇవ్వడానికి, మా ఇంటి దగ్గర నుంచి ఆయనకి ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఈ అబ్బాయి ఎవరంటే మా మావి పరిచయం చేశారు డైరెక్టర్ గారికి. మా మేనేజర్ అండి, ఇలా యూకే వెళ్తున్నాడు, ఒక 6 monthsలో వెళ్ళిపోతాడు అంటే, మన సినిమా ఈ లోపల అయిపోతుంది కదా, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందా, ఫ్రెండ్ క్యారెక్టర్ ఈ అబ్బాయికి ఇద్దామని ఏదో అడిగారు. అడిగితే అంటే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు, చేద్దాం, ఆవిడ ఎలాగో 6 months వరకు ఈ పనిలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు అంటే, సరే ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తా. నన్ను అడిగితే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే, మనం ఎగిరి గంతేస్తాం కదా, ఎవరికైనా సినిమాలో ఛాన్స్ అంటే ఎగిరి గంతేస్తారు కదా. సో నేను ఎగిరి గంతేసి నేను డెఫినెట్గా చేస్తానని మా పేరెంట్స్ కూడా చెప్తే, చేయరా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. అంటే సరే మరి నీకు అసలు జీరో నాలెడ్జ్ కదా ఇండస్ట్రీ మీద, స్క్రీన్ మీద, నువ్వు ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక సినిమా స్టార్ట్ అవడానికి ఆర్టిస్టులు డేట్లు దొరికి సినిమా స్టార్ట్ అవడానికి ఒక 2-3 months టైం ఉంది, ఈ లోపల నువ్వు ఏదైనా నేర్చుకుంటే స్క్రీన్ మీద నీకు ఆ భయం ఉండదు కదా అంటే, ఇప్పుడు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళా. ఓ తమరు కూడా సత్యానంద్ గారి బ్యాచ్ కదా. రైట్ మర్చిపోయాను, కరెక్ట్. సో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఆయన అడిగా, రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఇలా మాకు సినిమా ఉంది, మా చుట్టాలు చేస్తున్నారు అంటే, బాబు నేను అలా చెప్పను, మా దగ్గర ఒక కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ అంతా మీరు ఫిల్ చేయాలి ఉంటుంది, అది ఇదంటే, సరే సార్ నేను కోర్స్ అయితే కంప్లీట్ చేస్తాను, బట్ నాకైతే ముందే సినిమా ఛాన్స్ ఉంది, దానికోసం ఆయన కొంచెం ముందే చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత యాక్టింగ్ నేర్చుకుంటే హీరోలు అయిపోతాం, లేదంటే పెద్ద యాక్టర్లు అయిపోతాం అనుకుంటారు కదా, బాబా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం, అది ఇదే అని చెప్పి ఆయన చెప్పాల్సింది చెప్పారు. అంటే లేదండి, నాకు కూడా నేను వెళ్ళి ట్రై చేయక్కర్లేదు, నాకు ఆల్రెడీ ఒక మూవీలో ఛాన్స్ ఉంది, సో నేను స్క్రీన్ ఎలాగా ఫేస్ చేయాలన్నది నేర్చుకోవాలి అంటే, సరే అని చెప్పి అక్కడ ఆయన అంటూ ఒప్పుకోవడం, జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యావు, ఎలా సత్యానంద్ గారి ట్రైనింగ్ వాస్ నాట్ డెఫినెట్లీ ఈజీ. సో అప్పుడు అక్కడ అదే టైంలో ప్రభాస్ గారు, ప్రభాస్ శ్రీను వీళ్ళంతా ఆ బ్యాచ్ లో ఉండేవారు. సో నాకు అప్పుడు ప్రభాస్ గారితో పరిచయం ఏర్పడింది. సో దెన్ అక్కడ మేమంతా కలిసి యాక్టింగ్ నేర్చుకోవడం, ఆయన సత్యానంద్ గారి టెక్నిక్స్ అని, మ్యూజిక్ తో మైమ్ యాక్షన్స్, ఇలా రకరకాల డాగ్ యానిమల్ ఇమిటేషన్. శ్రీధర్, మామూలుగా ఒక గోదావరి అంటే అదొక రకమైన ఆనందంగా, ఎల్లలు లేకుండా
చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండే మైండ్ సెట్. అక్కడ నుంచి ఈ టైం వరకు ఇది చేయాలి, ఆ టైం నుంచి తర్వాత ఈ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అది అడాప్షన్ లోని నీకు ఏమైనా కష్టం అనిపించిందా, ఎలా అనిపించింది? లేదు అంటే ఆయన టెక్నిక్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఓకే, యూ ఎంజాయ్డ్ ఇట్? ఎంజాయ్డ్ డెఫినెట్లీ. మనం దాన్ని అక్కడ ఇక మనం అన్ని మర్చిపోతాం ఆయన ఆ టెక్నిక్స్ లో. కెమెరా ఉన్నదనే భయం, జనాలు చూస్తున్నారనే భయం, ఇవన్నీ కూడా ఆయన తీసేస్తారు. ఎప్పుడైనా చిన్నప్పుడు షూటింగ్స్ చూసావా? ఎందుకంటే అక్కడ చాలా షూటింగ్స్ అవుతాయి కదా గోదావరి జిల్లాలో. నేను అంటే ఎంతంటే ఇండస్ట్రీ ఎలా తీసుకొస్తా ఉంటుందంటే, నేను 7th క్లాస్ లో మా ఊర్లో చిన్నరాయుడు అనే సినిమా షూటింగ్ అయింది. అవునా? వెంకటేష్ గారు. సో నేను అప్పుడు 7th క్లాస్, మనకి పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, గుర్తుందా? అవును. సో నేను అప్పుడు హాస్టల్లో ఉండేవాడిని, ఈ ఊరు పక్కనే ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో, దగ్గరలో పెనుమంటర అని. అర్థమైంది. సో హాస్టల్లో ఉంటే మా ఊర్లో షూటింగ్. మా చెల్లి తమ్ముడు వాళ్ళు మా నార్మల్ స్కూల్కి వెళ్ళేవారు, డే స్కాలర్స్ వాళ్ళు. సో వాళ్ళు స్కూల్ మేనేజ్ షూటింగ్ చూడడానికి వెళ్ళి, షూటింగ్ లోనే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో స్టూడెంట్స్ ఎవరో కావాలంటే దానికి యాక్ట్ చేస్తా ఉంటే, మా డాడీకి ఏమో నన్ను తీసుకెళ్ళాలి, ఈడ్స్ కొంచెం స్మార్ట్గా ఉంటాడు, ఏదైనా మంచి క్యారెక్టర్ ఇస్తారని. స్కూల్కి వచ్చి, మా ఊర్లో షూటింగ్ జరుగుతుంది, మా అబ్బాయిని పంపిస్తారా ఒకసారి ఏదో 2-3 రోజులు షూటింగ్ చూపించి వాడికి. ప్రిన్సిపల్ అడిగారు. ప్రిన్సిపల్ అయితే లేదు పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి నేను చేయలేదు. మా చెల్లి మా తమ్ముడు అందులో యాక్ట్ చేశారు. చెల్లి తమ్ముడు చేశారు. అంటే చేయడం అంటే బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు అప్పట్లో మా చిన్నప్పుడు VHS క్యాసెట్ పెట్టుకుని ఆ చిన్నరాయుడు సినిమా చూస్తూ పాస్ చేసుకుంటే అది ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఓకే. సో నేను అప్పుడు తప్పించుకున్నాను, కానీ తర్వాత వచ్చేసాను ఇండస్ట్రీకి. ఇంకా ఫుల్ టైం అయింది. అసలు ఎక్స్పెక్టేషన్ ఉండదు. సో ఎలా అయింది? ఆఫ్టర్ దట్ ఇండస్ట్రీకి వచ్చేసావు, సినిమా చక్కగా షూటింగ్ అయిపోయింది, హాయిగా ఒక హీరోయిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి మెయిన్లీ ఎట్లా అయిందంటే, ఈలోపు ఉదయ్ కిరణ్, తరుణ్ డేట్స్ అప్పుడు చాలా బిజీ ఉన్నారు, ఇద్దరు ఆర్టిస్టులు బాగా పెద్ద బిజీ హీరోస్ వాళ్ళు. ఓకే. సో 2 years వాళ్ళకి డేట్స్ లేవని చెప్పంటే, కొత్త హీరోయిన్స్కి వెళ్దామని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యి ఆడిషన్స్ అయ్యి తీసుకునేవారు. నేను సత్యానంద్ గారి దగ్గర ఏమో ట్రైనింగ్ లో ఉంటే, ఇక్కడ హీరోయిన్స్ కోసం ఆడిషన్స్ జరిగాయి. సో చాలా మంది వచ్చి చేశారు, ఆడిషన్స్ జరుగుతూ ఉండేవి, కొన్ని ఏదో సెలెక్ట్ అయ్యారు. లాస్ట్లో ఫైనల్గా డైరెక్టర్ ఏమన్నారంటే, మీ మేనర్ డే బాగున్నాడు కదండి, ఇంతమంది వచ్చి చేశారు కదా, ఆ అబ్బాయిని పెట్టి తెద్దామంటే, ఫైన్ అండి, ఆ అబ్బాయి మావాడే ఓకే కదా, అందరిలోని బెటర్గా ఉన్నాడు అని చెప్పేసి నన్ను ఒక ఫైన్ డే ఫోన్ చేసి, అరే నువ్వే హీరో అని చెప్పాను. యాక్సెప్ట్ చేయడం ఈజీ అయ్యిందా? నేను ఆల్రెడీ సత్యానంద్ గారిది ప్రాక్టీస్ ఉంది కదా. సో మనం అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా షాకింగ్ న్యూస్లే. ఒకటి ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమాలో రావడం అనేది ఒక యాక్సిడెంటల్ ఇదే, అలాగే హీరో అనేది కూడా యాక్సిడెంటల్ గా జరిగింది. సో ఇవన్నీ కూడా ఎగిరి గంతేసే సిచ్యువేషన్స్, షాక్ అయ్యే సిచ్యువేషన్స్. సో ఈ ట్రైనింగ్ అన్నది ఫ్రెండ్ క్యారెక్టర్ కోసమే సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్ లేదంటే ఫాదర్ క్యారెక్టర్ అలాంటి ట్రైనింగ్ ఏమి ఉండదు, అదే యాక్టర్ గా ట్రైనింగ్ ఉంటది అంతే. ఓకే. సో అట్లానే జరిగింది. సో మళ్ళీ సత్యానంద్ గారికి చెప్తే, బాబు మంచిది, వెరీ గుడ్, అసలు ఎవరికో కానీ అలా రాదు, మీకు అదృష్టం తలుపు తట్టింది, మీకు వెళ్ళండి చేయండి అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో ఇంకా సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో ప్రభాస్ గారి ఇంకా ట్రైనింగ్ అవుతానే ఉంది. నా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది హీరోగా. షూటింగ్ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ లో షూటింగ్ అయ్యి వైజాగ్ లో సాంగ్స్ చేయడానికి వెళ్ళాం. సాంగ్స్ చేయడానికి వెళ్తే ఈయన ఇంకా స్టిల్ ట్రైనింగ్ లో ఉన్నారు. ఉండి నా షూటింగ్ చూడడానికి ప్రభాస్ గారు వచ్చారు. వెరీ గుడ్. ఓకే. చూసి ఆయనకి మొహమాట ఎక్కువ కదా, కార్లో దిక్కుండానే ఏం చేస్తున్నాడు వీడు అది ఇది అని చూస్తా ఉన్నారు. చూసిన తర్వాత షార్ట్ గ్యాప్ లో వెళ్ళి మళ్ళీ నేను కూడా ఆయన కార్లో కూర్చుంటే ఆయన అంటే మనకేమో మన గోదావరి జిల్లా ఏదొస్తే అది చేసేయడం, ఎలా ఉంటే అది చేసేయడం తప్ప దానికి ఒక ప్రజెంటేషన్, దానికి ఒక స్కిల్ ఉండాలనే అభిప్రాయం అసలు లేదు బుర్రలో. వచ్చింది చేసేస్తున్నాం అంతే. అయితే అందులో హీరోయిన్ సాంగ్ లో హీరోయిన్ తో లిప్ కిస్ ఉంది. కైలాసగిరిలో 100 మంది జనం చూస్తుంటే నాకు ఇంకా ఏం లేదు, నేను పక్కన మా నాన్నగారు మా మావయ్య కూడా ఉండేవారు, నేను యాక్టింగ్ చేయాలనే ఒక ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. ఆ లిప్ కిస్ కూడా టక్ టక్ ఇచ్చేయడం, వచ్చేయడం, మళ్ళీ నా పని నేను చేసుకోవడం. ఈయన షాక్, ఎలా అంతమంది జనం ఉన్నారు కదా, ఈయనకి మొహమాటం కదా బాగా, అలా ఎలా చేస్తున్నారా అంటే, ఏ మోడలింగ్ చేసేస్తున్నాను, వాళ్ళు చేయమన్నారు, ఆ ముందు డాన్స్ కొరియోగ్రాఫర్ వచ్చి చెప్పాడు కదా ఇలా చేయాలని, నేను చేసేస్తున్నాను అంతే. ఈయన షాక్. సో బేసికల్లీ యు ఆర్ మేడ్ ఫర్ కెమెరా అన్న క్లారిటీ అయితే నీకు వచ్చేసింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఏమాత్రం మొహమాట, కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఏమాత్రం మొహమాట లేకుండా చేయడమే మనకు వచ్చింది. ఫస్ట్ సినిమా తర్వాత సిచ్యువేషన్ ఏంటి ఒకసారి రిలీజ్ అయిన తర్వాత?
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా, మనకి మన తీసిన ప్రొడ్యూసర్స్ వీళ్ళకి కూడా పెద్దగా ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి, ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోయేసరికి ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రమోషన్స్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి తెలియదు కాబట్టి సినిమా ఆడలేదు. ఆడకపోతే ఇక తర్వాత సినిమాకు లక్కీగా ఏంటంటే అప్పట్లో కోటి గారు చేసిన సాంగ్స్ అవి మంచి బాగా మ్యూజిక్ ఆల్బమ్ బాగా హిట్ అయింది. రెగ్యులర్ గా మా టీవీ మ్యూజిక్ లోని అంతా అదే ప్లే వచ్చేది. సో దాంతో నేను రిజిస్టర్ అయ్యాను, వీడెవడో హీరో కొత్తడు వచ్చాడు ఉన్నాడు అన్న ఇదైతే రిజిస్టర్ అయింది. సో దాంతో ఒక 2-3 months లోనే ఇందిరమ్మ అని విజయశాంతి గారి మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో, సో దాంట్లో సెకండ్ హీరో క్యారెక్టర్, ఆవిడ బ్రదర్ క్యారెక్టర్, నాకు హీరోయిన్ సాంగ్స్ ఈ లవ్ ట్రాక్ అంతా ఉంటది, ఆవిడదేమో ఒక ఎమోషనల్ పొలిటికల్ క్యారెక్టర్. సో అందులో వచ్చింది. అది చాలా మంచి క్యారెక్టర్ కదా అందులో, మంచి క్యారెక్టర్. అవును. సో ఆవిడ బ్రదర్ రోల్. సో అట్లా వచ్చింది. ఎలా ఉండేది విజయశాంతి గారితో ఇంటరాక్షన్ అప్పుడు? అప్పుడు ఆవిడకి అప్పుడే తెలంగాణ ఇది అదేమి స్టార్ట్ కాలేదు కదా అప్పటికి, ఇంకా తెలంగాణ రాలేదు కానీ బట్ ఆవిడ పొలిటికల్ ఇదంతా అప్పటికే ఉంది. అప్పటికే ఓకే ఎస్టాబ్లిష్ అయిపోయారు అప్పటికే. ఓకే, బాగా మాట్లాడుతుండేవారు. ఆవిడ సీనియర్ కదా, మనకేమో అన్ని మన సెకండ్ పిక్చరు. సో అక్క అక్క అనుకుంటూ తీసుకెళ్ళావా? మనకు ఒక అలవాటు ఉంది కదా, మన ఇంటి నుంచి చేపల పులుసులు అవి పట్టుకెళ్ళి అది కలిసి భోజనం చేసేవాళ్ళం. ఆవిడ కూడా బాగా మాట్లాడేవారు. ఆవిడతో కొంచెం ఫస్ట్ 3-4 days ఎజిటేట్ బాగా అయ్యాను, అంటే అసలు డైలాగు పెగలేదు కాదు. ఆవిడ లేదు ఒకసారి అప్పటి నుంచి ఆవిడ అంటే నార్మల్గా ఏంటంటే పెద్ద సీనియర్స్ అందరూ వాళ్ళ భోజనం వాళ్ళు చేయడం అది ఇది కదా. సో ఎప్పుడైతే నేను కొంచెం ఆవిడ ఉన్నప్పుడు ఫ్రేమ్ లో భయపడుతున్నాను, నన్ను భోజనాన్ని పిలిచి కూర్చోబెట్టి భోజనం చేయించడం అవన్నీ అప్పుడు అంటే కావాలని అవన్నీ కొంచెం జెల్ అవుతానని చెప్పేసి స్టార్ట్ చేసి అమ్మాయి ఇచ్చిన చేపల పులుసు కూర అలా బాగా పనిచేసింది అనమాట. సో పరిచయాన్ని పెంచింది. ఆఫ్టర్ ద సెకండ్ మూవీ అంటే ఎలా జరిగింది నెక్స్ట్ జర్నీ ఎలాగా విత్ రెస్పెక్ట్ టు ఆర్టిస్ట్? ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ దట్. రెగ్యులర్ గా నేను ఫస్ట్ సోలో హీరోగా మూవీ చేసినా కూడా నేను రియలైజ్ అయిపోయాను వెంటనే, అంటే ఇక్కడున్న పోటీ ప్రపంచంలో మనం ముందు యాక్టర్ గా ప్రూవ్ అవ్వాలి. లైక్ మనం హీరో అని కూర్చోకూడదు. అగైన్ అక్కడున్న బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, లేదంటే టాలెంటెడ్ పీపుల్ కావచ్చు. నేను అంటే బ్యాక్గ్రౌండ్ అని చెప్పను కానీ టాలెంటెడ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. సో మనం ఒకదానికే స్టిక్ ఆన్ అయితే సస్టైన్ అవ్వలేమేమో అనిపించి నేను 2 హీరోలు 3 హీరోలు నా పిక్చర్స్ 1 by 1 1 2 3 ఫ్రమ్ అమలాపురం అని థర్డ్ పిక్చర్ అది. ఆ మూవీకి ముందు చాలా డిస్కషన్ అయింది నీకు నాకు ఆ క్యారెక్టర్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు. 3 హీరోలు, శ్రీధర్, అందులోని కార్తిక్ హీరో. కార్తిక్ ఉన్న ఇది అంజలి ఐ లవ్ యూ, అది అంజలి ఐ లవ్ యూ కదా. ఓకే, 1 2 3 అమలాపురం మన నిశాంత్ ఉన్నాడు అనుకుంటా, రవి ప్రకాష్ అనిల్ అని సీరియల్స్ చేస్తాడు మేమంతా. సో 1 by 1 ఏంటంటే హీరోగా స్టిక్ ఆన్ అవ్వకుండా క్యారెక్టర్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే లైక్ ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 150 సినిమాలు చేశా. వావ్, ఓకే. అమ్మ వాళ్ళు నీకోసమే కదా హైదరాబాద్ వచ్చేసింది, లేకపోతే ముందు నుంచే ఇక్కడ ఉన్నారు? ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నప్పుడు ఒక బుక్ ఉండేది నీ దగ్గర, ఎక్కడెక్కడ అంటే ఎవరికైనా సరే కూడా ఫ్రెండ్స్ లోని ఏ ప్రొడక్షన్ హౌస్ లో ఏ మూవీ జరుగుతుందంటే శ్రీధర్కి ఫోన్ చేయండి, శ్రీధర్కి గ్యారంటీగా తెలుస్తుంది ఎక్కడ ఏ డైరెక్టర్ ఏ ప్రొడక్షన్ హౌస్ కి సైన్ అయ్యారు, ఇంకా అక్కడ రిక్వైర్మెంట్ ఉందా లేదా అన్నది. శ్రీధర్, ఆ క్వాలిటీ ఎలా డెవలప్ చేసుకున్నావు శ్రీధర్? అసలు ఏం లేదు, అంటే మనం చేసే పని అదే కదా. నేను ఫిల్మ్ డైరీస్ కావచ్చు, లేదంటే మ్యాగజైన్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుని రాసుకునేవాడిని. ఓకే, సో చిరంజీవి గారి మూవీ ఇక్కడ జరుగుతుంది, పలానా ప్రొడక్షన్లో పలానా హీరో జరుగుతుంది, పలానా ప్రొడక్షన్ చేయబోతుంది, వాళ్ళు ఆల్రెడీ స్టోరీ సిట్టింగ్స్లో ఉన్నారు, ఇవన్నీ కూడా ఆర్టికల్స్ వచ్చాయి కదా. ఆర్టికల్స్ వచ్చి కంపల్సరీ ఈవినింగ్ జెమినీలో ఫిల్మ్ న్యూస్ వచ్చేది. ఎవరెవరు ఏ ప్రొడక్షన్ హౌస్ ఏంటి, అది కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టినంత వరకు కూడా మధ్య మధ్యలో న్యూస్ ఆర్టికల్స్ వేసేవారు. అవును, కరెక్ట్. ఇవన్నీ రాసి పెట్టుకుని మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండేవాడిని. అండ్ నువ్వు కూడా వెళ్ళేవాడివా ఆఫీసెస్ కి వెళ్ళి అడగటం మళ్ళీ చేసేవాడివా, లేకపోతే అంత అవసరం లేదు? ఇనిషియల్ గా నా ఫస్ట్ మూవీ ఒకటి నాకు ఏదో నువ్వు అన్నట్టు గోల్డ్ స్పూన్ లో వచ్చింది, కానీ మిగతా తర్వాత నేను మళ్ళీ ఆల్బమ్ పట్టుకుని తిరిగేవాడిని. అప్పట్లో మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్, వెరీ నార్మల్ మొబైల్ ఫోన్స్, ఈ స్మార్ట్ ఫోన్ లో గొడవ లేదు కదా మనకి అప్పట్లో. అయితే ఒక టైం వరకు ఆ ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని చూసేవాడిని నితీష్, మేనేజర్స్ నుంచి.
ద మూమెంట్ కొన్నాళ్ళ తర్వాత ఎలా అయిందంటే ఫోన్ మోగుతూ ఉన్నది అని అంటే కంపల్సరీ ఎవరో ఒక మేనేజర్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఫోన్ ఎత్తాలి అని షార్ట్ లో ఉన్నప్పుడు, అంటే ఫోన్ మోగటం వెయిట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఫోన్ మోగటం అనే జర్నీ అది అంత ఈజీ అయితే కాదు, దానికి ఎంతో ఎఫర్ట్స్ కావాలి. మీ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టావు? ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ దట్. రెగ్యులర్ గా ఇక మూవీ ఇండస్ట్రీలో ఉండడం, వాళ్ళ ఎవరైతే మనకి కో డైరెక్టర్స్, డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, వాళ్ళ సర్కిల్లో తిరగడం. అండ్ అగైన్ నేను రెగ్యులర్గా ఏం చేసేవాడిని అంటే ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ స్టోరీస్ వినేవాడిని. ఆ స్టోరీస్ నుంచి అక్కడ నాకు అనిపించిన కరెక్షన్స్ కావచ్చు, లేదంటే నాకు ఇక్కడెక్కడ నువ్వు కొంచెం గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ బోర్ ఫీల్ అవుతుంది కథలో అని ఈ సజెషన్స్ ఎక్కువ అందులో ఉండేవాడిని. సో వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి అప్రోచ్లో ఏమయ్యేదంటే వాళ్ళతో కొంచెం స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడేది. వాళ్ళతో పనిచేసిన మూవీస్తో మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం, లేదంటే ప్లేస్ చేయడం అవి జరుగుతూ ఉండేది. జనరల్ గా నీకు కూడా యాజ్ ఆర్టిస్ట్ గారే దీనికి నేను సూట్ అవుతాను కదా, వాళ్ళు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్న థాట్ ఎందుకు వచ్చేది కాదు శ్రీధర్? అది మేబీ నేను ఎప్పుడు సినిమాని ఏం చూస్తానంటే, సినిమాని కళాత్మకంగా ఎంత చూసినా కమర్షియల్ కూడా అంతే చూడాలి. కమర్షియల్ వాల్యూస్ లేకపోతే సినిమాని, ఇప్పుడు ఒక మంచి కథలో నీకు తెలిసిన ఫ్రెండ్ని, మీ నాన్నగారిని, మీ తమ్ముడిని, మీ బామ్మర్దిని పెట్టుకుంటే ఆ సినిమా ఆడదు. ఇక్కడ ఒక ఫాదర్ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ని, ఆ మదర్ క్యారెక్టర్కి ఒక లేడీని, లేదంటే ఒక తమ్ముడు క్యారెక్టర్కి పలానా ఆర్టిస్ట్ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ సినిమాకి ఆ చిత్రానికి ఒక కళ వస్తుంది. ఆ దాంట్లో ఫిట్ అవుతామని ఆ ప్రొడ్యూసరు అండ్ అగైన్ ఆ డైరెక్టర్ ఇద్దరు ఫీల్ అయితేనే వాళ్ళు అవుట్పుట్ని కూడా అంత అద్భుతంగా ఇవ్వగలుగుతారు. ఎక్కడో ప్రొడ్యూసర్కి అరే ఇతను కాకుండా అతను ఉంటే కొంచెం ఇది వచ్చేదే, నాకు మార్కెట్ వచ్చేదే, లేదంటే నాకు సినిమాకి బిజినెస్ అయ్యేదే అని ఫీల్ అయ్యాడు అనుకోండి, మనం ఆ సినిమాని చంపేసినట్టే లెక్క. సో దాని గురించి నేను అది కమర్షియల్ అనే పాయింట్లోనే ఆలోచిస్తా, కళాత్మకంగా అన్నా కూడా. తమిళ్లో నువ్వు వేసిన ఒక క్యారెక్టర్ చాలా మంచి హైప్ వచ్చి నీకు చాలా మంచి క్యారెక్టర్స్ తమిళ నుంచి అయితే రావటం మొదలుపెట్టి, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అండ్ ఎందుకంత అప్రోచ్ కాలేదు? అదే యాక్చువల్లీ అప్పుడు ఏమైందంటే, నేను అది ఇక్కడ తెలుగులో కూడా చేశాను క్యారెక్టర్, డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్. అది కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే. నితిన్ హీరో. అది తెలుగులో సరిగ్గా ఆడలే, బట్ మంచి కథ. అది మలయాళం డైరెక్టర్ అయిన సిద్దిక్ గారని ఆయన చేసిన, అంటే అది ఆడకపోవడానికి కూడా రకరకాల కారణాలు, అంటే నా కథ కాకుండా కాస్త సినిమా నిర్మాణంలోనే చాలా కష్టాలు పడింది. బికాజ్ కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్, కొంచెం హీరోయిన్ ఏదో కొంచెం కాస్త ఇబ్బంది పెట్టడం ప్రొడ్యూసర్ను, డైరెక్టర్ను, వీళ్ళందరినీ సంథింగ్ ఆ కారణాలతో అది లేట్ అయిపోయింది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ లేట్ అవ్వడం, రిలీజ్ ఏమో రాంగ్ డేట్లో రిలీజ్ అవ్వడం, సంథింగ్ అట్లా ఆడలేదు. సో అందులో క్యారెక్టర్ నాకు చాలా బాగా ప్లే చేశాను. అందరు డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. సో ఇదే కథ తమిళ్లో చేశారు. స్నేహ హస్బెండ్ ప్రసన్న హీరో అందులో. ఓకే. సో ఇక్కడ బాగా చేశానని అక్కడ కూడా సేమ్ క్యారెక్టర్ తీసుకుంటే అక్కడ బాగా సినిమా ఆడింది. సినిమా ఆడి అక్కడ కొంచెం క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయ్యేసరికి, మా ఫాదర్ వైజాగ్లో బిజినెస్ చేసేవారు. సో ఆయన అనుకోకుండా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి సిక్ అయ్యారు. సిక్ అయినప్పుడు నేను కొంచెం బిజినెస్లో చాలా వరకు క్యాష్ మార్కెట్లో ఉండడం, అవి తీసుకోకపోతే మళ్ళీ కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతామని చెప్పి ఇక నేను వెళ్ళక తప్పలేదు. వెళ్ళి ఒక 3-4 years వైజాగ్లో బిజినెస్ చూసుకోవడం జరిగింది. నువ్వు చెప్పడానికి అది చాలా సింపుల్ గా చెప్పావు, కానీ 3-4 years అనేసని నేను ఐ వాజ్ ది పార్ట్ ఆఫ్ ది జర్నీ కనుక నాకు అది తెలుసు. అప్పట్లో చాలా మంచి క్యారెక్టర్స్ వస్తూ ఉండేవి. నాన్నగారికి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని నువ్వు విశాఖపట్నం వెళ్ళిపోయావు. రైట్. ఈ ఉండే లైఫ్ కి క్వైట్ కాంట్రాస్ట్ లైఫ్ అది. అది కూడా వర్క్ ఎక్కడ అంటే పోర్ట్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అవును కదా, పోర్ట్ లో బొగ్గు ఇలా లెగుస్తా ఉంటే సినిమాలో ప్రభాస్ అదే ఉండే కార్ లో ట్రిప్ వెళ్దాం పదా అనేవాడు. నేను ఎలాగా పుట్టి పెరిగింది అక్కడే కనుక, బాబు వెళ్ళి నల్లగా రమ్మంటావా వద్దు అని. ఒక ఆర్టిస్ట్ గా, ఒక హీరోగా, లేకపోతే రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్ గా అడిగేస్తే సార్ టచ్అప్ లేదా గొడుగు, ఇలా రకరకాలుగా ఫ్రూట్ జ్యూస్, ఇంత మంచి లైఫ్ జనరల్ గా నువ్వు ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేసుకుంటే ప్రాబబ్లీ నాన్నగారిది బిజినెస్ అంత చూసుకోవాల్సిన అవసరం అయితే నీకు లేదు. కానీ నువ్వు దాన్ని ఒక అంబిషన్ గా తీసుకుని అలాంటి ప్లేస్ లో కూడా అసలు అంత చిరుమందహాసంతో ఎలా ఉన్నావు శ్రీధర్? నాకైతే నిజంగా అర్థం కాదు. అంటే బేసిక్ గా నేను ఎప్పుడు యాక్టర్ గా కన్నా హ్యూమన్ బీయింగ్ గానే ఉండడానికి ఇష్టపడతా. ఓకే. ఈవెన్ నాకు ఇష్టమైన చోట నేను ఇడ్లీ తినడానికి మొహమాట పడను, బండి మీద అవ్వచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు.
సో అంటే చాలా మంది అడుగుతారు, సార్ మీరేంటి ఇక్కడ తింటున్నారని అడుగుతారు. లేదంటే ఎప్పుడైనా మనం ట్రైన్లో వెళ్తుంటే, సార్ మీరు ట్రైన్లో వస్తున్నారంటే జనరల్ బోగి అవ్వచ్చు, రిజర్వేషన్ అవ్వచ్చు, ఏసీ బోగి అవ్వచ్చు, ఎక్కడన్నా నేను నా కంఫర్ట్ బట్టి నేను నాకు దొరికిన టికెట్లో నేను వెళ్ళిపోతుంటా. అడుగుతారు పీపుల్. బట్ ఒకవేళ చాలా మంది అక్కడ ఇబ్బంది పడతారు. చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్థాయి కన్నా కూడా సొసైటీకి వేరే ఏదో చూపించాలని ఇబ్బంది పడుతూ అప్పులు చేసుకుంటూ సోషల్ లైఫ్ని కొంచెం ఎలాగంటారు గ్లిటరీగా చూపిద్దామని ప్రయత్నం చేస్తారు. అవును, ఆ గ్లిటరీ లైఫ్ని చూపించడంలో చాలా ఇబ్బందులు పడి ఫైనాన్షియల్గా పతనం అయిపోతారు. ఇమేజ్ కాన్షియస్. బట్ నేను అది తీసుకోలేదు లైఫ్లో ఎప్పుడు. అది ఆ జోన్కి పోలేదు నేను. నాకు ఇష్టమైన చోట నేను భోజనం చేస్తాను, నాకు ఇష్టమైన చోట నేను వెళ్తాను, నాకు ఇష్టమైన ప్లేస్లో పని చేస్తాను నేను. ఓకే. ఈవెన్ ఇప్పుడు కూడా నేను సస్టైనబుల్ లివింగ్, CSCA కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనేది పొలాల్లోకి వెళ్ళాలి, పొలాల్లో ఉండాలి, పని చేయాలి, అదే దాంట్లో వెళ్ళిపోతా ఉన్నాను. నాకు యాక్టింగ్ ఉన్న టైంలో నేను యాక్టింగ్ చేసుకుంటాను. నాకు అదర్ దాన్ యాక్టింగ్ ఉన్న ఏ పని అన్నా కూడా ఎక్కడ పని చేయాలన్నా నేను చేసేస్తాను. దాంట్లో నాకు ఇదే లేదు. అంటే ఈవెన్ ఇక్కడ ప్రభాస్ గారి మాట తీసుకురావాలి ఏంటంటే, సరే యాక్టింగ్ చేసి ఆయన చెప్పే మాట, యాక్టింగ్ చేసి యాక్టింగ్లో ఉన్న రోజులు హ్యాపీగా ఉంటాను, లేదు మూటలు మోసుకొని బతుకుదాం, ఏమైంది దాంట్లో నిజాయితీ ఉంది, చెమట చిందించుకుని బతుకుదాం, మనకు వచ్చింది ఏ పని అయితే ఆ పని చేద్దామని అంటారు ఆయన. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అప్పట్లో చాలా షూటింగ్స్ కూడా విశాఖపట్నంలో జరిగేవి. ఇట్స్ నాట్ దట్ నువ్వు విశాఖపట్నంలో ఉండగా జనాలు కన్సిడర్ చేసినా సరే కూడా త్రూ అవుట్ గా నేను ఇక్కడ మొత్తం కమిట్మెంట్ ఇచ్చేసాను, నేను ఇదే చేస్తాను, నేను ఇంకొకటి చేయనని నువ్వు చాలా భీష్మించుకుని కూర్చున్నావు. అసలు ఈ అబ్బాయి ఎప్పుడు వస్తాడు ఇండస్ట్రీకి? అంటే నా మనసులో ఎలా ఉండేదంటే, బికాస్ నేనైతే మనం రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాళ్ళం, రెగ్యులర్ గా కలిసే ఫ్రెండ్ మిస్ అవుతున్నప్పుడు, విశాఖపట్నం వచ్చినప్పుడే కలుస్తున్నప్పుడు, సో ఈ అబ్బాయి నేను ఎప్పుడు కలుస్తాను, మళ్ళీ ఎప్పుడు ఇండస్ట్రీలో చూస్తానన్నప్పుడు సడన్ గా ఒక స్పార్క్ లాగా మళ్ళీ ప్రత్యక్షమయ్యావు. ఏ ప్రాజెక్ట్ కి నువ్వు వెనక్కి వచ్చావు మళ్ళీ? లేదంటే నాకు రెగ్యులర్ గా అక్కడ ఉండగానే వేషాలు వస్తూ ఉండేవి. బట్ ఒకసారి బిజినెస్ సెట్ అయ్యేంత వరకు నేను రాలేకపోయాను. వన్స్ కొంచెం బిజినెస్ అంతా సెట్ చేసుకుని మా బ్రదర్ హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. సో హ్యాండిల్ చేసినప్పుడు నేను అప్పుడు మెల్లగా నాకు వచ్చిన కాల్స్ని అప్పుడు అటెండ్ చేసి రావడం జరిగింది వెనక్కి. సో అప్పట్లో కొన్ని సినిమాలు నాగవల్లి అని వెంకటేష్ గారి మూవీ కంటిన్యూగా అప్పుడు మళ్ళీ కాల్స్ మధ్యలో వస్తూ ఉండేవి. నేను ఒకటే తీసుకున్నా, ఏంటంటే పిలిచిన ప్రతి వేషాన్ని, అది సినిమా కావచ్చు, ఈవెన్ యూట్యూబ్లో కూడా సామాజిక అనే ఒక సిరీస్ చేశాను. నాకు ఏ ఛాన్స్ వచ్చినా నేను వదిలిపెట్టకుండా నేను ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉన్న నా పర్పస్ అది. సో నా పర్పస్ని ఏ మైక్రో స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా, బిగ్ స్క్రీన్ అయినా, ఏ స్క్రీన్ నన్ను పిలిచి వేషం ఇస్తాను నేను చేస్తా. సో నేను దానివల్ల సస్టైన్ కాగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో తమ్ముడు అనే ఒక సినిమా చేశాను. ఓకే. ఇప్పుడు రిలీజ్ రెడీగా ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఇది నితిన్ గారు హీరో, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, వేణు శ్రీరామ్ గారు డైరెక్టర్. మళ్ళీ నితిన్ కలిసావు అయితే? యా. ఓకే. సో ఈ మూవీ నేను ఈ మైక్రో స్క్రీన్ కి, స్మాల్ స్క్రీన్ కి చాలా రోజులు గ్యాప్ తర్వాత, అంటే మధ్యలో సినిమాలు చేశాను కానీ నేను చిన్న సినిమాలు చేశాను. ఇది పెద్ద సినిమా, చాలా చాలా పెద్ద సినిమా. సో ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం, నేను ఎక్కడో రీల్స్లో కనిపించాను ఆయనకి. రీల్స్లో కనిపిస్తే యాక్చువల్లీ ఈ సినిమాలో లయ గారు 20 years తర్వాత రీఎంట్రీ. ఆవిడ అమెరికా వెళ్ళిపోయి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చేస్తున్న వేషం. సినిమా పేరు తమ్ముడు. ఆ తమ్ముడికి ఒక రకంగా అక్క స్టోరీ అది. సో మెయిన్ రోల్ ఆవిడే. ఓకే. సో ఈ రోల్కి ఆవిడ పక్కన ఒక ఫేస్ కావాలి. అది మరీ సినిమాల్లో బాగా పేరున్న ఆర్టిస్ట్ అవ్వకూడదు, అలాగని చెప్పి ఎవరు తెలియని వ్యక్తి కాకూడదు, కొంచెం ఒక ఆ ఏజ్ గ్రూప్కి తగ్గ ఫేస్ కావాలని అనుకున్నప్పుడు నా రీల్ కనిపించింది. ఆ రీల్ కనిపించారు, ఈయన ఇంతకుముందు సినిమాల్లో బాగానే చేసేవారు కదా, ఈ మధ్యకాలంలో లేరు, సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నట్టున్నారు, ఈయన పిలండి అని చెప్పి అన్నారంట డైరెక్టర్ గారు. సో వెంటనే పిలిచి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. సో నేనేంటంటే నేను ముందు కనిపించాలి, ప్రజలకు కనిపించాలి, ఇండస్ట్రీకి కనిపించాలి అనే ఆలోచనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను ఫిల్టర్స్ ఏం పెట్టుకోను. ఎలా నా ప్రకృతి నేచర్ ఏది ఇస్తుందో దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. అంటే సో ఆ స్టోరీ ఏంటి, లేకపోతే రెమ్యూనరేషన్ ఏంటి, ఇలాంటివన్నీ పెద్దగా నేను ఆ స్టేజ్లో అయితే లేను. యాక్చువల్లీ స్టోరీస్ని లేదంటే దీని అంటే సినిమా వర్క్ ఓకే, కాస్త మూవీస్ కావచ్చు, యూట్యూబ్ అయితే కనుక ఏంటి అనేది చెక్ చేసుకుంటాను. కొంచెం ఏంటంటే మూవీస్కి డిమాండ్ చేసే స్టేజ్లో నేను లేనని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే కథ చెప్పండి,
నాకు ఆ క్యారెక్టర్ నచ్చిందా లేదా అనే స్టేజ్లో లేనేమో. అందుకని కాస్త ముందైతే ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అయితే ముందుకెళ్తా. లక్కీలీ మంచి క్యారెక్టర్లు ఇస్తారు నాకు. చాలా ఇష్టమైన ఫుడ్ను కూడా దెర్ వాజ్ అ టైమ్ ఫర్ ద సేక్ ఆఫ్ యాక్టింగ్. అవునవును. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ యాక్టింగ్ అని, ఎందుకంటే అంటే ఆర్టిస్ట్ ఎప్పుడైనా ఎవరైనా సరే కూడా ముందు దానికోసమే చేస్తారు కనుక దాన్ని కూడా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ చేసి యూ వర్క్డ్ ఆన్ యువర్ బాడీ ఏ లాట్ అండ్ ఆల్. ఎక్కడో హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్న అబ్బాయి డాన్స్ నేర్చుకున్నాడు, యాక్టింగ్ మళ్ళీ నేర్చుకున్నాడు, మళ్ళీ ఇలాగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు. ఈ ప్రాసెస్లోని వాట్ వాస్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్? అంటే అరే భోజనానికి నేను దూరం అవుతున్నానని ఫీలింగ్ అయితే ఉన్నదా లేదా ఏంటది? అంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్ దాని గురించి ఏం చెప్పకూడదు కానీ, బట్ అప్పుడు 6 ప్యాక్ బాడీ ట్రై చేసి బాగా చేసావు. ట్రై చేయటం కాదు, అచీవ్ కూడా చేసావు, అది నాకు తెలుసు. అవునవును. సో ఆ గ్యాప్ లో మనం ఇందాక అనుకున్నట్టు నాన్నగారికి బాగాలేనప్పుడు మనం అప్పుడు 4 years వైజాగ్ లో పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మార్నింగ్ ఒక 6:30, 7కి వెళ్తే మళ్ళీ రాత్రి 1-2 అయ్యేది. సో ఎక్కడ జిమ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉండేది కాదు. ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, లేదంటే డైట్ ఫుడ్ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వదిలేసాక. హెల్ప్ చేస్తాము అన్నప్పుడు ఒక మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తాము అన్నప్పుడు ఏ ప్రాతిపదన మీద, ఐ మీన్ అంటే ఏ రీజన్ వల్ల వద్దు బాబు ఇది ఇక్కడ వరకు చాలు అని అనుకోవటానికి? అంటే ఒక విషయం ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అడిగింది నువ్వు డైరెక్ట్గా ప్రభాస్ గారి గురించి అడిగావు కాబట్టి ప్రభాస్ గారి గురించే అడిగాను. వెరీ గుడ్ జర్నీ. నీ కిందాక మనం చెప్పుకున్నట్టుగా 20 years నుంచి మంచి అసోసియేషన్. అవును. సో అయితే ఆయన సినిమా బీభత్సమైన లవర్ కాబట్టే 5 సంవత్సరాల పాటు బాహుబలికి ఇవ్వడం, అతని కెరియర్లో పీక్ స్టేజ్కి వెళ్ళే టైంలో ఆయన దానికి ఇవ్వడం డెడికేటెడ్. అంటే మా అందరికీ కొన్ని సార్లు చూస్తే భయం వేస్తుందమ్మో ఏంటి డెడికేషన్, ఇంత డెడికేషన్తో అసలు మనిషి అన్నవాడు బతకగలుగుతాడా, లేదంటే ఇది రిస్క్ ఏమో. ఇప్పటి వరకు ఆ కమర్షియల్ యాడ్స్ కూడా అంత ఇప్పుడు ఆయన అగ్రెసివ్గా వెళ్ళరు. సో ఎందుకు వెళ్ళకపోవడం, మా అందరికీ చేయాలి కదా, చేస్తే డబ్బులు వస్తాయి కదా. బాలీవుడ్ నుంచి అందరూ కూడా చేస్తున్నారు అని అడిగితే నాకు ఇష్టం లేదు, నాకు తెలిసింది యాక్టింగ్, నేను యాక్టింగ్ చేస్తే చాలు అనే దాంట్లోనే ఉంటారు. సో ఇక ఆయన జర్నీ అంత డెడికేట్గా జరుగుతున్నప్పుడు మనం ఆబ్లికేషన్ తీసుకెళ్ళడానికి మనకే ఒక రకమైన మొహమాట వస్తుంది, ఒక భయం వస్తుంది. అరే నేను వెళ్ళి ఈ ఆబ్లికేషన్ ఆయన ముందు పెడితే ఆయన కెరీర్ డిస్టర్బ్ అవుతుంది కదా, లేదంటే ఆయన ఆలోచనలు డిస్టర్బ్ అవుతుంది, మనకే భయం వేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక మాంక్తో వెళ్తున్నావు అనుకో, జర్నీ చేస్తున్నావు అనుకో, ఆ మాంక్ తాలూకా అభిప్రాయాలు అవన్నీ నీకు ఆల్మోస్ట్ అలా అర్థమవుతూ ఉంటాయి. నువ్వు సరే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది, హైదరాబాద్లో ఇదే ఫేమస్ సార్ అంటే నువ్వు ఆయన తినిపించలేవు కదా. అవును. సో ఆయన అభిప్రాయాలు ఏంటి, ఆయన ఆశయాలు ఏంటి నీకు అర్థమవుతున్నాయి. అలాంటప్పుడు ఆబ్లికేషన్స్తో మనం వెళ్ళాం అక్కడికి. ఆబ్లిగేషన్స్తో నువ్వు ఎప్పుడు వెళ్ళావు శ్రీధర్, నువ్వు వెళ్తున్నావు నేను అంటే అగైన్ అక్కడ నుంచి వచ్చినప్పుడు అక్కడ కూడా అదే చెప్తా. సో ఆయన నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ నేను పబ్లిక్గా అని నేను చెప్పలేను కదా. నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హీఈస్ దేర్. చాలాసార్లు చాలా సమయాల్లో ఉన్నారు. ఈవెన్ దో నేను ఇప్పుడు శ్రీధర్ ప్రాపర్టీస్ అని చెప్పి నేను అగ్రికల్చర్ అండ్ సస్టైనబుల్ లివింగ్ అనే దాని మీద నేను వర్క్ చేస్తున్నా. CSA కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే ఒక ఎంటిటీతో పనిచేస్తున్నాను. సో ఈ ఛానల్ యూట్యూబ్లో నేను ఓపెన్ చేసినప్పుడు, దాని వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు హీస్ దేర్. అంటే ఆయన ఫారెన్ వెళ్ళిపోతూ బిజీగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు టైం ఇచ్చి 1 day టైం ఇచ్చి టైం తీసుకుని నా కోసం వచ్చి ఏదో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చి మనతో భోజనం చేసే, లేదా మనతో పాటు జర్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక చిన్న హెల్ప్ చేసినా అది బ్లాస్ట్ అవుతుంది. అందులోని ఒకసారి మన స్నేహితులు అంత బిజీగా ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రతి సెకండ్ మనకు చాలా వాల్యుబుల్ కదా. మనకి అది డెఫినెట్లీ వెరీ మచ్ హ్యాపీ. నేను అనుకుంటున్నా నా టీమ్ ఏదైతే కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ ఉంది, నేను చాలా బాగా తీసుకెళ్ళగలుగుతున్నాను జనాల్లోకి. నాతో చాలా మంది వస్తూ ఉన్నారు. ఇవన్నీ వచ్చినంటే శ్రీధర్ వల్ల ఏం కాదు, ఆయన నాది ఆ ఛానల్ ఓపెనింగ్, వెబ్సైట్ ఓపెన్ చేయడం, దానివల్ల ప్రజల్లోకి చాలా ఈజీగా వెళ్ళగలిగాను. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి కిందని చాలా మంది పని చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కదా. సో అలాంటి టైంలోని నువ్వు ఇంటర్ఫేర్ అయ్యి ఏమైనా చెప్దామని అనుకుంటూ ఉంటావా? ఏమైనా తప్పుగా జరిగినా, లేదనంటే ఓకే అది అలా సర్దుకుంటుందిలే, థింగ్స్ విల్ హ్యాపెన్ అని ఒక మాంక్ లాగా ఉంటావా జనరల్గా?
నాకు నువ్వే చెప్పావు, నీ ప్రశ్నలో సమాధానం ఉంది. నేను చెప్పాల్సుకున్నది ఏదన్నా నిజం ఉంటే కనుక దాన్ని సోఫిస్టికేటెడ్గా దాన్ని పాలిష్ చేసి చెప్పేస్తా. అందులో డౌటే లేదు. అదైతే మారలేదు, అదే మారలేదు, అది అలాగే ఉంది. అదే కాకపోతే నీలాగా కట్ చేసి చెప్పను. లేదు కదా. అదేలే, చాలా మంచిది. సో కమింగ్ టు టీవీ ఇండస్ట్రీ, ఆ జర్నీ ఎలా ఉంది అసలు? వర్ యూ హ్యాపీ విత్ దట్ జర్నీ? డెఫినెట్లీ ఒక రకంగా సినిమాలో కొంచెం క్యారెక్టర్లు తగ్గినప్పుడు టీవీ ఇండస్ట్రీ అనేది చాలా చాలా బాగా ఆదుకుంది. అగైన్ టీవీ ఇండస్ట్రీ చాలా మంది ఆర్టిస్టుల్ని ఆకలి తీరుస్తుంది. టీవీ ఇండస్ట్రీ ఇప్పుడు నాకు తెలిసి నేను ఒక 15 yearsగా టీవీ ఇండస్ట్రీలో ఉన్నాను. వెరీ మచ్ హ్యాపీ. కానీ మేల్ ఆర్టిస్ట్ వచ్చేటప్పటికి ఐ మీన్ అంటే టీవీ ఇండస్ట్రీలోని క్యారెక్టర్ వైజ్ గా కానీ లేకపోతే ఆ బూస్టింగ్ వైజ్ గా కానీ ఇంపార్టెన్స్ వైజ్ గా కానీ ఎందుకు ఉండదు శ్రీధర్? సీరియల్స్ టీవీ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ఏమైనా ఐడియా ఉందా నీకు ఆ సంగతి? ప్రకృతి బ్యాలెన్స్ చేయాలి కదా. సినిమా ఇండస్ట్రీ బిగ్ స్క్రీన్ మీద ఆడాలకి ఏమైనా ఇస్తారా స్పేస్? మరి ప్రకృతి ఏం చేయాలి, ఎక్కడొచ్చి బ్యాలెన్స్ చేయాలి కదా. టీవీ ఇండస్ట్రీ ఇచ్చింది వాళ్ళకి. ఓకే, సో అమ్మ మీరేం బాధపడకండి, సినిమాల్లో మగాలు కొట్టుకుంటారు, రండి ఇక్కడికి రండి ఆడలు కొట్టుకుందాం అని చెప్పేసి టీవీ ఇండస్ట్రీ ఇచ్చింది. రెమ్యూనరేషన్ వైజ్ గా కూడా అంటే క్యూరియాసిటీతో అడుగుతున్నాను, ఫీమేల్ కి ఎక్కువ రెమ్యూనరేషన్, మేల్ కి తక్కువ రెమ్యూనరేషన్ వస్తుందా? ఆఫ్ కోర్స్, ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా. ఓకే, సో అగైన్ టీవీలో పాపం లేడీస్ కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళు నగల విషయంలోని, చీరల విషయంలోని చాలా మెయింటైన్ చేయాలి. అంటే మనకి పల్లెటూరులో అఫ్ కోర్స్ అంటే కొంత పర్సనల్ ఉంటుంది, కొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉంటుంది. బట్ ప్రొడక్షన్ హౌస్ రెగ్యులర్ గా ఒకటే ఐటమ్ ని ఇదే వేసుకోండి అమ్మా, ఇదే చేయండి అన్నప్పుడు కొంత వాళ్ళకి పర్సనల్ టేస్ట్ తో లేదండి మేము కొంచెం తెచ్చుకుంటామని కూడా తెచ్చుకుంటారు కదా. ఈ సంగతి నాకు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సింగ్ కూడా జరిగింది కదా. రైట్. సో ఎక్కడో పలానా సీరియల్లో పలానా లేడీ కట్టుకున్న చీర, పలానా లేడీ వేసుకున్న చెవుదిద్దులు, చెవు కమ్మలు, ఇవన్నీ కూడా ఫాలో అవుతారు కదా జనాలు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత పర్సనల్గా తీసుకుని చేస్తారు. సో వాళ్ళకి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో ఆ ఖర్చుల్ని భరించాలి అంటే కొంచెం రెమ్యునరేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. మరి మనమేముంది, షేవింగ్ చేసుకుని షర్ట్ వేసుకు వెళ్ళిపోతే సరిపోద్ది. అసలు నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఏ ఇండస్ట్రీ అవని ఎక్కడ ఇవ్వని నీలాంటి ఒక వ్యక్తి ఉంటే ఓకేనా, అన్ని అద్భుతాలే. అదే కదా, అక్కడ ఏం లేదు, అంతా మంచే. నిజంగా అలా తీసుకోవాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ప్రకాష్ రాజ్ గారు. అసలు నిన్ను చూసి ఆ క్యారెక్టర్ రాసేమో ఎప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది కదా. కుడ్ యూ రిలేట్ టు దట్ క్యారెక్టర్? ఆ సినిమా చూస్తున్నప్పుడు అసలు ఇదేదో నా క్యారెక్టర్ లాగా ఉంది అని అనిపించుకున్నావు నువ్వు ఎప్పుడైనా? అనుకోలేదు. నేను అనుకున్నా చాలా సరే శ్రీధరే అనేదని. ఎనీవే, నౌ కమింగ్ టు ఇన్ఫ్లుయెన్సర్ దీని గురించి వచ్చినప్పుడు, ఇది నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు యాక్చువల్లీ జరిగింది. వేర్ నిన్ను మా చెల్లెమ్మని ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ లో చూడటం, ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఎ కిక్. ఆ తర్వాత పిల్లల కోటం రావటం అండ్ కాంటెంట్ కూడా డెఫినెట్లీ అది నీ కాంటెంటే నాకు తెలుసు. ఎందుకనంటే నీకుండే హ్యూమర్ కానీ, సెటైర్లు కానీ, ఆ టైమింగ్ కానీ ఇండస్ట్రీ వాడుకోలేకపోయింది. కానీ ఇన్ఫాక్ట్ సీరియల్స్ కూడా పెద్దగా వాడుకోలేకపోతుంది. కానీ వాట్ ఈస్ శ్రీధర్, వాట్ టైమింగ్ హీ హ్యాస్, అ కామిక్ టైం ఏమున్నది అన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆ ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫ్ ద షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో రీల్స్ లో బాగా ఉపయోగపడ్డాయి. ఒక్కసారి ఆ జర్నీ, ఆ థాట్, అందులోని మా మేడం ని కూడా ఎందుకు అందులో ఇన్వాల్వ్ చేసావు అన్నది ఒకసారి, బికాస్ తనంత బాగా యాక్ట్ చేస్తారని నాకు నిజంగా నాకు కూడా తెలియదు. సావాస దోషం అనుకుంటా నీతో ఉండి ఆ టైమింగ్ వచ్చేయటం అదంతా రైట్. ఒకసారి అయితే అదే మనకి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది, అది ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయింది కరోనా టైంలో. అవును, షూటింగ్ సాగిపోయేసరికి ఏం చేయాలో తెలియక అందరం కూడా స్టార్ట్ చేసాం. అదే ఫ్లోలో నేను కూడా స్టార్ట్ చేసిన తర్వాత తను ఫస్ట్ నా వైఫ్ స్క్రీన్ ముందు రావడానికి ఇష్టపడేది కాదు. మీరే చేసుకోండి పిల్లలతో, నేనైతే వెనకాలే ఉంటానని. సో అదే మేము అలాగే కంటిన్యూ చేసాం. మధ్యలో ఎప్పుడన్నా కనిపిస్తే మాట్లాడేది కాదు, కానీ జస్ట్ వాక్ చేస్తూను ఏదైనా వంట చేస్తూనూ కనిపించేది. వన్ ఫైన్ డే ఎందుకో అడిగితే చేస్తే అది కొంచెం ఏదో ఆ జోక్ పేలింది, చాలా బాగా పేలడంతో ఇంకా అక్కడి నుంచి మేము షార్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకు ఫుల్ వీడియోస్ స్టాప్ చేసేసామంటే అందరూ డబ్బులు సంపాదించినంత ఫుల్ వీడియోస్లోనే వస్తుంది, షార్ట్ వీడియోస్లో డబ్బులు ఓన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ బ్రాండ్స్ అయ్యి వస్తాయి తప్ప. సో పిల్లలకి మేము ఇబ్బంది పెట్టాల్సి వచ్చేది అన్నమాట. నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే
మేము వీడియోస్ చేస్తున్నాం, ఏదో వ్యూస్ వస్తూ ఉన్నాయి, వ్యూసే బలాన్ని ఇస్తాయి కదా. ఇప్పుడు కళాకారులకి చప్పట్ల బలాన్ని ఇస్తాయి, సోషల్ మీడియాలో వ్యూస్ పెరిగే కొద్దీ కింద కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ వచ్చే కొద్దీ వాళ్ళకి బూస్ట్ వస్తుంది. సో పెరుగుతున్నప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి పిల్లల్ని అడగడం, పిల్లలు వచ్చి చేయడం అది జరిగేది. ఇప్పుడు జరుగుతున్నాయా? ఎందుకంటే నేను ఈ మధ్య చూడలేదు, నోటిఫికేషన్ లేదు, ఆపేసాం. అంటే పిల్లలకి పెరుగుతూ ఉన్నారు. నాకు నా షూటింగ్స్ తర్వాత నేను రియల్ ఎస్టేట్లోకి రావడం, నా రియల్ ఎస్టేట్ వీడియోస్ వీటితో కొంచెం బిజీ అవుతా ఉన్నా. సో తనకేంటంటే టైం పెట్టడానికి కుదరట్లే. స్కూల్స్కి పంపించడం పిల్లల్ని, నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం. ఒక్కోసారి ఈ రీల్స్ కోసం అర్ధరాత్రి పూట ఇద్దరం కూడా షూటింగ్స్ పెట్టుకుంటుంటే ఎక్కడో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. ఓకే, ఆ స్పేస్ మిస్ అవుతున్నాం. ఈవెన్ ఒకసారి కిడ్స్ దగ్గర విషయంలో నాకు అనిపించింది, తర్వాత మా విషయంలో మాకు అనిపించింది. ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. సరే ఇక ఇక్కడతో అర్థం, ఒక రీచ్ అయితే వచ్చింది, మనం జనాల్లో నవ్వించాము చాలు అని చెప్పి అనుకున్నాం. ఇక సరే ఇక ఆపేద్దాం అనుకుంటే, ఇక ఇప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే అలా ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది మీరు రీల్స్ ఎందుకు ఆపేశారు, అప్పుడు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే కింద కామెంట్స్ వస్తాయి, మీరు ఆపేశారు ఎందుకు, మీ 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 వీడియోస్ చూడాలని ఉంది అంటుంటారు. కానీ మాకు ఇక టైం లేదు. నేను అందుకు ఆ పర్సనల్ స్పేస్ మిస్ అయిపోతుంది అన్న ఫీలింగ్ కలిగి, సరే ఎప్పుడైనా మళ్ళీ కొంచెం టైం దొరికింది అంటే స్టార్ట్ చేద్దాంలే, అది ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవాలి. నేను ఈ సందర్భంగా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్పేది ఏంటంటే, చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, ఏది పెట్టట్లేదు, పెట్టాలి, ఏదో ఇంకేదో చేయాలని. ఎప్పుడైనా కావాల్సిన గ్యాప్ ఇచ్చేసేయండి. సోషల్ మీడియా ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ స్ట్రెస్ని లేదా మీ పర్సనల్ స్పేస్ని సోషల్ మీడియా గురించి మిస్ చేసుకోవద్దు అని నా సలహా. విషయం ఏంటంటే, తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అంటూ వస్తుంది. ఓకే, పిల్లలు ఇది ఇబ్బంది పడుతున్నారు, ఇది ఇక్కడతో ఆపేద్దాము, మా పర్సనల్ లైఫ్ లో లేకపోతే ఇబ్బందులు వస్తున్నాయి ఆపేద్దాము అనేసని. అది సంతృప్తి అని అంటే మనిషికి ఎప్పుడు సంతృప్తి రాదు. అండ్ ఇప్పుడుండే ప్రపంచంలోని దానివల్ల మనకి రెవెన్యూ కానీ డబ్బు కానీ వస్తున్నది అని అంటే అది చేస్తారు. అంటే చైల్డ్ ఆర్టిస్టులు చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు అంటే అందరూ అన్ని చేస్తున్నారు, కాదని అంటలేదు. కానీ ఇంకా మేము చేయలేము అన్న పిలుపు లాంటిది వస్తున్నది అన్నప్పుడు యాజ్ ఏ పేరెంట్స్ గా వాళ్ళ డెసిషన్ తీసుకుని ఆ షోస్ కి వెళ్ళటం ఆపించేయటమో, ఇంకోటో లేదా వాళ్ళని పట్టుకుని స్టూడియోలు తిరగటం ఆపేయటమో, ఇలాంటివి చేయటం బెటర్ అంటావా? లేదా అదే వృత్తి కనుక లేకపోతే అదే సంపాదన కనుక ఇంకొక ఆల్టర్నేటివ్ లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. లైఫ్ చాలా చిన్నది, అది దానికి అదృష్టం కొద్దీ మనం మనుషులుగా పుట్టామో లేదంటే అదృష్టం కొద్దీ మనకి ఈ జనం దొరికిందో తెలియదు కదా. ఈ లైఫ్లో చైల్డ్హుడ్ అనేది, యంగ్ యవనం అనేది, లేదంటే కౌమార్యం అన్నీ ఎవ్రీథింగ్ మళ్ళీ తిరిగి రావు వెనక్కి లైఫ్లో. మనం పిల్లల్ని కావచ్చు లేదంటే యంగ్ జనరేషన్ కావచ్చు, వాళ్ళ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చైల్డ్హుడ్ని మనం దోచేసుకుంటే మళ్ళీ అది తిరిగి ఇవ్వలేం కదా వాళ్ళకి. పెద్దలుగా మనకు ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది, మనం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పి డెసిషన్ తీసుకోగలం. పాపం వాళ్ళు కేవలం మనం చెప్పిందే వింటారు, మనం చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. కాబట్టి సో మనం కొంత వాళ్ళ బాల్యం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. అపార్ట్ ఫ్రమ్ మూవీస్, యూర్ ఆల్సో డూయింగ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇది కూడా అన్నమాట. మంచిగా సినిమాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి కదా శ్రీధర్. ఇదేంటి, ఇది ఏదో ఒక రీజన్ ఉంటది దానిలో. సింపుల్ గా ఏదో రియల్ ఎస్టేట్ లాగా అయితే నువ్వు చెయ్యవు, నాకు అదే తెలుసు. ఈ మనిషి చేస్తున్నాడు అని అంటే దీనిలో ఏదో గూఢార్థం ఉంటుంది అనేసని. ఏంటి అది ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు యాక్చువల్, అందుకని కొంచెం తెలుసుకుందాము అనేసి. హైదరాబాద్ వరకు మనం కాంక్రీట్ జంగిల్స్ చాలా వరకు నిర్మించేసాము. సో ఇక్కడ హైదరాబాద్ చుట్టూ చాలా సారవంతమైన భూములు ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ ద్రాక్ష తోటలు ఉండేవి అని మనం వినేవాళ్ళం. అవును, ఇప్పుడు ద్రాక్ష తోటలు ఎక్కడ లేవు, ఎక్కడ కనిపించవు. సో ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి బయటికి వెళ్ళి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వ్యవసాయ భూమిలో ఒక మంచి ఫామ్ హౌస్ ఇట్లా బతకాలని ఉంటుంది. కానీ వాళ్ళకున్న బాధ్యతలు బరువులు అది చేయడానికి సహకరించు. సో ఇక్కడ మేము కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే ఒక మిషన్లో పనిచేస్తాము. అంటే ఏంటది? సమీకృత వ్యవసాయ విధానం అంటే ఎలా అంటే, రైతులందరూ కూడా చిన్న చిన్న కమతాల్లో భూముల్లో వ్యవసాయాలు చేసుకొని వాళ్ళకి వచ్చిరాని దిగుబడులతో చాలా కష్టాలు పడతా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఈ అర్బన్ కల్చర్లో ఉన్న ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి వ్యవసాయాన్ని ఇంట్రడ్యూస్ చేసి, ఈ నువ్వు నేను లేదంటే మన ఇక్కడ ఉన్న 10 మంది 20 మంది ఒక హైదరాబాద్ చివరిలో ఉన్న వ్యవసాయ భూమిని, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుక్కుంటాం.
అంటే రదర్ దాన్ మనం ఇంకొక అపార్ట్మెంట్ను ఇంకో వెళ్ళాను లేదా ఇంకో కమర్షియల్ స్పేస్ను కొనుక్కునే కన్నా మనకు ఉండడానికి ఇల్లు ఉంది. సో మనకు ఒక మంచి ఫుడ్ ఇచ్చే ఒక భూమి కావాలి. సో హైదరాబాద్కి బయట ఉన్న ఒక భూమిని కొనుక్కుంటాం. సో ఈ భూమిని కొనుక్కున్న తర్వాత ఇక్కడ వ్యవసాయం చేయడానికి నీకు నాకు ఓపిక లేదు, తీరిక లేదు. అవును. సో ఇక్కడ ఈ భూమిని వ్యవసాయం చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కావాలి. అవును. ఆ నేర్పరితనం కూడా మనకు లేదు కదా. అవును. సో ఈ ఈ ఈ ఇక్కడ ఎక్స్పర్ట్ పని చేస్తే అక్కడ మనకి దాని నుంచి దిగుబడి వస్తుంది. ఈ దిగుబడితో పాటు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఒక శనివారం ఆదివారం వచ్చిందంటే నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ ఫామ్ ల్యాండ్కి వెళ్ళి వీకెండ్ వ్యవసాయం చేస్తావు. అక్కడ పండిన గో ఆధారిత వ్యవసాయ ప్రొడక్ట్లు ఏమున్నాయి, ఒక వంకాయ ఒక పచ్చమిరపకాయ ఏదైతే ఉందో అది దాంతోపాటు అక్కడ ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలని ఏదో ఇంటికి తెచ్చుకుంటావు. సో నీకేమవుతుందంటే ఈ శని ఆదివారాల్లో పబ్బులకో క్లబ్బులకో సినిమా థియేటర్లకో వెళ్ళేదానికన్నా ఒక వ్యవసాయ క్షేత్రానికి ఫ్యామిలీతో వెళ్తే ముందు నీ కొడుక్కి నీ నెక్స్ట్ జనరేషన్ కాడికి మొక్క తెలియదు, నేల తెలియదు, విత్తనం అంటే ఏంటి తెలియదు. నిజమే. అది వాడికి భూమి అంటే ఏంటో తెలుస్తుంది. భూమితో ఆ భూమి స్పర్శతో వాడికి ఒక రిలేషన్ వస్తుంది. అంటే నాకు ఈ భూమి నుంచి నాకు ఈ ఫుడ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజు రేపు ఫుడ్ అంటే ఎంతో కొంత మనకి వాల్యూ ఉంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు వాళ్ళు చెప్పారు. సో వీడికి వాల్యూ ఉండదు. వస్తాడు, పిజ్జా సగం తింటాడు పాడేస్తాడు, ఐస్ క్రీమ్ సగం తింటాడు పాడేస్తాడు, ఏదైనా ఫుడ్ కంచంలో పెడితే సగం తింటాడు పక్కన పెడతాడు. ఆ ఫుడ్ రైతు ఎంత కష్టపడితే వస్తుంది, ఆ భూమికి ఎంత సారవంతం చేస్తే ఆ విత్తనం నుంచి బయటకు ఆ ఫుడ్ వస్తుంది, ఇవన్నీ వాడికి తెలుస్తుంది. తెలిసి దానికి ముందు ఫుడ్కి వాల్యూ ఇవ్వడం, ఆ భూమికి వాల్యూ ఇవ్వడం, రైతుకు వాల్యూ ఇవ్వడం అనేది అర్థమవుతాయి. సో ఇక్కడ మేము ఆ మిషన్తో పనిచేస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూముల్లో ఈ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే విధానంలో అందరం కలిసి వ్యవసాయం చేద్దాం, మనం భూమి కొనుక్కుందాం, మనం ఈ వీకెండ్ వెళ్ళి వ్యవసాయం చేద్దాం, ఒక ఎక్స్పర్ట్కి ఇచ్చి ఆ భూమిలో వ్యవసాయం జరిగేటట్టు ప్రయత్నం చేద్దాం. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ, నీ కుటుంబానికి ఒక మంచి భోజనం చేసే సౌకర్యం, అలాగే నీ ఫ్యామిలీకి, నీ ఫ్యూచర్ జనరేషన్కి ఒక వ్యవసాయం తరకు గొప్పతనం, ఈ 3 అర్థమవుతుందని ఈ మిషన్లో పనిచేస్తాం. సో ఇక్కడ మన మెయిన్ మోటో ఏంటంటే వ్యవసాయంతో పాటు వాళ్ళు ల్యాండ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అది పెరుగుతుంది. సో దీన్ని మనం ముందు తీసుకెళ్తే భవిష్యత్తు బాగుంటుంది అనేది ఇది. సో ఇక్కడ మనం హైదరాబాద్లో చేస్తున్నాం, అలాగే గోవాకు దగ్గరలో అంబోలి ఘట్ అని అక్కడ కూడా ఈ CSA పద్ధతిలో ఫార్మ్ ఎస్టేట్ని చేస్తా ఉన్నాం. డెఫినెట్లీ నేను 2 ప్లేస్లో వచ్చి నేను చూస్తాను. సో నన్ను వచ్చి సపోర్ట్ చేసినందుకు, ఈ పాడ్కాస్ట్ ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెఫినెట్లీ మనం ముందు మళ్ళీ మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.